హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఎక్స్ప్లోర్స్ మై ఛానల్. మీరు రైలు ప్రయాణం చేసే ముందు ఈ వీడియోని తప్పక చూడండి. ఇప్పటి వరకు తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ఆధార్ అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి, ప్రయాణికులపై దాని ప్రభావం ఏమిటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న అప్డేట్. ఇటీవల గుజరాత్లో జరిగినటువంటి ఏరోప్లేన్ యాక్సిడెంట్లో చాలామంది ప్రయాణికులు మరణించారు. ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఈ ప్రయాణంలో చనిపోయినటువంటి వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే, తత్కాల్ టికెట్ అంటే ట్రైన్ డిపార్చర్ ముందు రోజు ఎమర్జెన్సీగా బుక్ చేసుకున్న టికెట్. ఐఆర్సిటిసి ద్వారా అప్రాక్సిమేట్ 10 గంటల నుండి తత్కాల్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కువ ఎంప్లాయీస్, బిజినెస్ ట్రావెలర్స్కి ఎక్కువగా వాడే టికెట్ రకం. ఇప్పటి వరకు తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే నేమ్, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్ టైప్ మాత్రమే ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంతో తత్కాల్ టికెట్ బుకింగ్లో ఆధార్ తప్పనిసరి అయింది. ఫ్రాడ్ని అరికట్టడం కోసమే తీసుకున్న చర్య అంటున్నారు అధికార వర్గాలు. జూన్ 2025 నుండి ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. అందరూ ఐఆర్సిటిసిలో తమ ఆధార్తో కేవైసీ చేయించుకోవాలి. మీ అకౌంట్ ఆధార్తో లింక్ అవ్వాలి, ఎందుకంటే తత్కాల్ బుకింగ్ చేయడం కష్టమవుతుంది. చాలామంది ఏజెంట్లు పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసి మళ్ళీ అధిక ధరలను అమ్ముతున్నారు. ఫేక్ ఐడీలలో టికెట్స్ బుక్ చేసే సేవలు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ తగ్గించేందుకే ఆధార్ తప్పనిసరి చేశారు. ఒక యుఐడితో ఒకేసారి ఒకే ప్రయాణానికి టికెట్ మాత్రమే బుక్ చేయగలరు. ఐఆర్సిటిసిలో లాగిన్ అయ్యి మై ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఆధార్ కేవైసీ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తత్కాల్ బుకింగ్ చేయగలరు. మీరు 5 టికెట్స్ బుక్ చేస్తే అందరి ఆధార్ బుక్ నెంబర్స్ అవసరమవుతాయి. చిన్నపిల్లల ఏజ్ 5 సంవత్సరాల లోపు అయితే వాళ్ళకి ఆధార్ తప్పనిసరి కాదు. టికెట్ బుక్ చేసేటప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఆధార్ డేటా తప్పక సరైనదే ఉండాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కరెక్ట్గా ఉండాలి. ఫేక్ ఆధార్ లేదా మిస్ మ్యాచ్ ఉన్న టికెట్ బుక్ చేయడానికి అవకాశం ఉండదు. వేరే ఐడి ప్రూఫ్తో ప్రయాణించాలన్నా బుకింగ్ సమయంలో ఆధార్ తప్పనిసరి. ట్రావెలింగ్ టైంలో కూడా ఆధార్ సాఫ్ట్ కాపీ ఆర్ ఫోటో ఐడి ప్రూఫ్ తీసుకెళ్లడం మంచిది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కిరణ్ ఎక్స్ప్లోర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.